అదే అదే అసెంబ్లీకి లోక్సభకు వస్తే అష్యూడ్ కాదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేస్తారు. ఇక్కడ డిసైడ్ చేసేది టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు. సో అది ఎమ్మెల్సీలకు రాజ్యసభ సభ్యులకు మీరు చెప్పే ఫార్ములా వర్తిస్తుంది. మీరు కేశవరావు స్థానంలో ఇక్కడ అభిషేక్ మను సింఘ్విని పంపినట్టే. సో రియాలిటీ ఈజ్ వెరీ క్లియర్. చూద్దాం సార్ ఏమవుతుంది. అండ్ రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుస పెట్టి ఈ మహిళల మీద అఘాయిత్యాలు, వాళ్ళతో మిస్బిహేవ్ చేశారు అన్నట్టుగా 1 by 1 మన స్టోరీలు చూస్తూ ఉన్నాం సార్. ఫస్ట్ విజయసాయి రెడ్డితో మొదలైంది, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇష్యూ. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ పెద్ద ఎపిసోడే జరిగింది. రీసెంట్గా అనంతబాబు ఇష్యూ. ఇప్పుడు మరో ఇష్యూ సార్. ఒక వైసీపీ నేత ముంబైకి చెందిన ఒక సినీ నటి కాదంబరి జత్వాని వేధించి చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఆల్రెడీ ఆరోపణలు చేసింది. కొంతమంది పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉందని వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు ఐపీఎస్ స్థాయి పోలీసులకి. అండ్ చంద్రబాబు నాయుడు సర్కార్ ఉన్నత స్థాయి విచారణకు కూడా కొద్దిసేపటి క్రితం ఆదేశించిన పరిస్థితి సార్. ఏంటి 1 by 1 ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అశ్లీల కథలు అని, లేకపోతే డట్టి పిక్చర్స్ అని చెప్పి 1 by 1 వస్తూ ఉన్నాయి. ఇదేమన్నా కోయిన్సిడెన్సా, లేకపోతే వైసీపీ నాయకులు కొంతమంది చెప్తూ ఉన్నారు ఇదంతా హామీలను నెరవేర్చలేక డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు కక్షపూర్తిగా అని చెప్పేసి. సో ఈ ఆరోపణలు ఏ రకంగా చూడాలి సార్? నేను మిగిలిన విషయాల్లోకి పోదలుచుకోలేదండి. డట్టి పిక్చర్స్ వేసుకునే వాళ్ళు చూసుకుంటారు, ఓకే. కానీ మీరు ఈ మూడింటిని, ఈమె వ్యవహారాన్ని కొంచెం సపరేట్ చేయాలి. అవి మూడు వాళ్ళ వికృత ఇవి అని. విజయసాయి రెడ్డి అయితే కోర్టుకు వెళ్ళి స్టేను ఏదో ఒకటి తెచ్చుకున్నాడు, అవి ప్రసారం చేయకూడదని. మిగిలిన ఇద్దరు వాళ్ళ వికృతమైనవి బయటకు వచ్చాయి, వాళ్ళు ఏదో సమర్థించుకుంటున్నారు. ఆ మీడియాలో ఉత్సాహం ఉన్న వాళ్ళు చర్చలు చేస్తున్నారు, అది చేయనియండి. కానీ ఈ కాదంబరి జత్వా అనేది అత్యాచారం కేసు, వాటికి దీనికి స్పష్టమైన తేడా ఉంది. ఇక్కడ ఆమె ఒక సినీ నటిగా ఉన్నారు, ఒకటో తెలుగు సినిమాలు కూడా వేసినట్టున్నారు. ఈ కొద్ది రోజులుగా చూస్తూ నిన్న నేను వివరంగా దాని గురించి చేసినప్పుడు ఆమె తన మీద సజ్జన్ జిందాల్ అనే ఒక పారిశ్రామికవేత్త అత్యాచారం చేశారని 2023 డిసెంబర్లో కేసు పెట్టారు. అది జరిగిందేమో 2022 జనవరి ఆ ప్రాంతాల్లో జరిగిందని. అంటే తెలుగుదేశము వైసీపీ గెలుపులు ఓటములతో సంబంధం లేని ఒక కేసు 2023 డిసెంబర్లో మీడియాలో ఆమె పెట్టిన కేసు అప్పుడు వచ్చింది. ఇది ఈమె తన మీద అత్యాచారం చేశారు ఆయన అని ఆమె పెట్టినటువంటి అవన్నీ తీసేయండి, ఆ డర్టీ పిక్చర్స్ మనకు అక్కర్లేదు. సో చాలా స్పష్టంగా ఒక మహిళ, అందులో ఒక నటీమణి అత్యాచారం జరిగింది, అది కూడా చేస్తే దాన్ని మాఫీ చేయడానికి రంగంలోకి దిగారు. ఎందుకండి అవి వద్దండి. నేను ఆల్రెడీ చెప్పాను సార్, వాళ్ళు తీసేస్తున్నారు. అది తీసేసేయండి, వేరే విజువల్స్ వేసుకోండి, లేకపోతే ప్లెయిన్గా వదిలేసి ఇట్స్ ఓకే. అది కాదండి, జత్వానీ ఉంది కదా, జత్వానీ ఏమేనండి పిక్చర్స్ అంటే అదే జత్వానీ ఉంది అండి, జత్వానీ బొమ్మ వేయచ్చు. ఆ జత్వానీయే ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తారు అవి వేరే ఛానల్ వాళ్ళు ఎవరో వేసింది, అది ఎందుకు రైట్ సార్, అది వేయండి. ఓకే సార్, నేను వేయిస్తాను. ఇట్స్ నాట్ టెల్లింగ్ యూ ఫ్రమ్. ఇప్పుడు జత్వానీ మీద అత్యాచారము ఒక నటి చెప్పడం చాలా సీరియస్ కేసు అండి ఇది. దాన్ని మాఫీ చేయడానికి పోలీస్ అధికారులను కూడా ఉపయోగించారు, రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారనేది ఆమె మీడియాలో అదనంగా వస్తున్న సమాచారం. తెలుగుదేశం నాయకులు కూడా చేస్తున్న ఆరోపణ. దీని మీద మీరు అన్నట్టుగా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుందని. ఇప్పుడు వీళ్ళు పక్కన పెట్టిన ఐపీఎస్లు కూడా దాంట్లో వాళ్ళ పాత్ర కూడా ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ శాఖ ద్వారా జరగాలి. ఎందుకంటే మిగతా కేసులకు దీనికి తేడా నేను చెప్తుంది అదే. ఆమె 2023లోనే కేసు పెట్టారు, ఇప్పుడు కూడా ఆమె ఫిర్యాదు చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ల పేర్లు, రాజకీయ పార్టీ ప్రముఖుల పేర్లు కూడా దీంట్లో వస్తున్నప్పుడు వీటి నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది కదా. దీనికి తోడు ఆమె నిన్న మీడియాలో స్వయంగా ఆ జత్వానీ అని ఆమె మాట్లాడారు. సో చాలా బాధ, ఆమె దాదాపు ఏడుస్తూ మాట్లాడారు. కాబట్టి ఈ సమయంలో దీని లోతుపాతులు తేలాల్సిన అవసరం ఉంది. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి మటుకు నా పేరు అనవసరంగా వస్తుంది, నేను పరువు నష్టం కేసేస్తానని ఆయన ఒక నోటీస్ ఇచ్చారు. ఆయన మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఎవరైనా స్పందించలేదు. కాబట్టి ఇది చాలా సీరియస్ కేసు. ముంబైలో ఏదో జరిగితే ఆంధ్ర పోలీసులు ఇక్కడి నుంచి వెళ్ళి దాన్ని మాఫీ చేయడానికి ప్రయత్నించారు అన్నది వెరీ వెరీ సీరియస్ అఫైర్. ఇది నిజంగా ఇది డర్టీ పిక్చర్ కాదు, ఇది ఒక విధమైన అట్రాసిటీకి సంబంధించిన విషయం. నిజాలు కూడా తేల్చాలి, బాధ్యులైన వాళ్ళని శిక్షించాలి. పోలీసులు ఆ విధంగా దుర్వినియోగానికి
వెళ్ళారా పోలీస్ అధికారులని వాళ్ళు కూడా వివరణ ఇవ్వాలి. నిజానికి 2023 డిసెంబర్ నుంచి ఇది ఉంటే దాదాపు 6 నెలలు కదా, 6 నెలల కాలంలో కూడా ఇది. కాబట్టి వీ హ్యావ్ టు సీ సీరియస్ థింగ్. మిగతా వాటిని దీన్ని కలపడానికి వీల్లేదు. ఇది మహిళ మీద, అందులో కూడా ఆమె ఇంకోటి ఈ క్రమంలో తన ఆస్తి, తను కొన్న ఆస్తి తనది కాదన్నట్టుగా ఫోర్జరీ సంతకాలు చేయించారని కూడా ఒక ఆరోపణ. వైట్ పేపర్స్ మీద చేయించుకొని రాశారని. కాబట్టి దేర్ ఆర్ సో మెనీ అలిగేషన్స్, సో మెనీ నేమ్స్, సో మెనీ అఫీషియల్స్. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సీరియస్గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఉన్నత స్థాయి తీసుకున్నారంటే మీడియానే, పోలీసులు ఒక పోలీస్ ఆఫీసర్ మటుకు మేము ఇంకా పరిశీలిస్తున్నాము, వివరాలు తెలియాలి అని చెప్పారు. అధికారికంగా ఇప్పటివరకు ఏం ప్రకటన వెలువడలేదు దీని మీద. ఉన్నత స్థాయి చెప్తున్నారనే నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది అని చెప్తారు. ఆల్రెడీ అన్ని ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ గా వేసాయి. బట్ ఉత్తర్వు అంటే ఉత్తర్వు దానికోసం ఎవరిని ఈ టైంకి అఫీషియల్ గా అయితే గవర్నమెంట్ నుంచి ఈ టైం కావాలి, ఎవరిని కేటాయించారు, ఎలా చేయబోతున్నారు, మోడస్ ఆపరండి అంటే అది బయటికి రావాల్సిన అవసరం చూడాలి సార్. అంటే ఈ ఎపిసోడ్ నాకు తెలిసి విచారణ కాబట్టి రోజు వైసీపీ నేతల మీద టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇది కక్షపూరితం, ఉద్దేశపూర్వకంగానే మా పేర్లు తీసుకొస్తూ వాళ్ళది వదిలేయండి రవి, వాళ్ళు చేసుకుంటారు. బట్ సొసైటీ, పోలీసు, లా దాని ప్రకారం జరగాల్సిన న్యాయం, తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ కీలకమైనది. అంటే ఇలాంటి కేసు ఇంతకుముందు రాలేదు. ఒక అమ్మాయి మీద అత్యాచారం చేయడం, అత్యాచారాన్ని మాఫీ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగడం, ఆస్తులు కూడా రాయించుకోవటం, పెళ్లి చేసుకోమని ఆయన అప్పుడు బలవంతం పెట్టి అడిగాడని ఇప్పుడు ఇంకో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఒక పేరు చెప్తున్నారు, విద్యాసాగర్ అని. సో ఆయన కూడా అడిగాడని చెప్తున్నారు. సో ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఇది వెరీ సీరియస్ అఫైర్. రైట్ సార్. ఈ విషయంలో మరి ఏమవుతుందో చూడాలి. ఇక బెయిల్, జైల్ ఈజ్ ఏ రూల్, బెయిల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అంటారు కదా సార్. ఈ బెయిల్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన కొత్త నిర్దేశం గురించి. నిర్దేశం అంటే అది పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది వచ్చినప్పటి నుంచి మనీ ట్రాన్స్ఫర్ ట్రయల్ జరిగింది, డబ్బు చేతులు మారిందని పిఎంఎల్ఏ కింద కేసు పెడితే ఇంకా వాళ్ళకి విముక్తి ఉండదు. దాని మీద పిఎంఎల్ఏ కేసులో, మనీ లాండరింగ్ కేసులో అధికారి తనకు తాను నిర్ధారణకు వస్తే చాలు.